వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఈరోజు వచ్చేసి ఏంటంటే నేనైతే 8 మంత్లో చెకప్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఈరోజే వెళ్ళాను. ఇంకా నేను గ్రోత్ స్కాన్ కూడా ఇంకేం అప్డేట్ చేయలేదు. ఈరోజే చేయించుకున్నాను స్కానింగ్ కూడా. నాకు ఎన్ని వీక్స్ ఉన్నది, డెలివరీ డేట్ ఎప్పుడు ఉంది అనేది అయితే నేను వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. లాస్ట్ మంత్ అయితే నాకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు కదా, దాని గురించి కూడా ఇంకా అన్ని మేడం అయితే సజెషన్స్ అయితే ఇచ్చారు. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే నా గ్రోత్ స్కానింగ్లో అయితే నేను చెప్తాను మీకు ఏమొచ్చిందనేది. ప్రజెంట్ అయితే నాకు 32 వీక్స్ 3 డేస్ అయితే ఉంది. ఇంకా బేబీ వెయిట్ కూడా బాగానే ఉంది, 1.9 దాకా ఉంది. ఇంకా నాకు వచ్చేసి ఇంట్లో మెయిన్ ఉమ్మ నీరు అనేది అయితే చాలా తక్కువ ఉందండి. ఇంకా ఫస్ట్ దానికంటే దీనికంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే ఈ ప్రెగ్నెన్సీలో అయితే నాకు చాలా డిఫరెంటేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా డెలివరీ డేట్ వచ్చేసి ఆగస్ట్ 11కి ఇచ్చారు. ఫస్ట్ స్కానింగ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో డెలివరీ డేట్ అనేది చేంజ్ అవుతుంది అనేది అయితే ఉందంట. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మేబీ 37 to 38 వీక్స్లోనే అవ్వచ్చు అని చెప్పారు మేడం అయితే. సో నార్మల్ డెలివరీ కాబట్టి నాకు ముందే అవుతుందేమో అని చెప్పారు. ఇంకా హార్ట్ రేట్ కూడా 146 ఉంది. ఇంకా వచ్చేసి ప్లజెంటా అయితే యాంటీరియల్ ఉంది. ఇంకా బేబీ వెయిట్, ప్లజెంటా, హార్ట్ రేటు, ఇంకా సిఫాలిక్ ప్రజెంటేషన్ అయితే ఉంది. బేబీ అయితే నేనైతే బ్రీచ్ ప్రజెంటేషన్ ఉంటుందేమో అని నాకైతే కొంచెం టెన్షన్ ఉండే. ఎందుకంటే ఫస్ట్ దీనికి టీపా స్కానింగ్కి నాకైతే వెర్బల్ ప్రజెంటేషన్ ఉండే. సో ఇంకా అది చేంజ్ అవుతుందా కాదా అనేది అయితే ఉండే. ఇంకా నేను వాకింగ్ చేయటం అలాంటివి అయితే చేస్తే కొంచెం అయితే సిఫాలిక్ ప్రజెంటేషన్ వచ్చింది. ఇప్పుడైతే ఏం టెన్షన్ లేదు. సో నాకు డెలివరీకి అయితే ఇంకా ఒక 4 వీక్స్ 5 వీక్స్లో అయితే అవుతుందని అయితే మేడం చెప్పారు. ఇంకా లాస్ట్ అయితే హెచ్బి నాకు 9.1 ఉందని అక్కడ గవర్నమెంట్లో అయితే చెప్పారు. ఇక్కడ మేడం దగ్గరికి వెళ్తే ఏమని చెప్పారంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు 10 ఉంది, ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, కాకపోతే ఇంకా కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోమని అయితే చెప్పారు. మనకి నార్మల్ డెలివరీకి కంపల్సరీగా బ్లడ్ అయితే కంపల్సరీ కావాలి. దానికోసం అయితే ఆకుకూరలని ఐరన్ టాబ్లెట్లు వేసుకోమన్నారు. నేను దానికోసం ఐరన్ టాబ్లెట్లు, ఆకుకూరలు అండ్ బీట్రూట్ జ్యూస్ కూడా తాగుతూనే ఉన్నాను. ఇంకా బ్లడ్ కోసం అయితే నేనైతే బీట్రూట్ జ్యూస్ అండ్ బెల్లం, పల్లి పట్టి అలాంటివి అయితే తీసుకుంటున్నాను. సో ఇంకా అందుకోసం వచ్చేసి ఇంకా నా ఫైనల్గా అయితే ఈ 8 మంత్స్ చెకప్ అయితే అయిపోయింది. ఇంకా మేడం అయితే ఇలా చెప్పారండి, డాక్టర్ కొంచెం తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే 40 వీక్స్ వరకు ఉంటుంది డెలివరీ కాబట్టి మనకి సెకండ్ డెలివరీలో వాకింగ్ చేయటం వల్ల మేబీ కొంచెం తొందరగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందని చెప్తే నేను అనుకుంటున్నా జూలై ఎండింగ్ వరకు అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి వరకు అయితే ఇట్లుంది నాకు తెలిసి. అంటే ఇక సిమ్టమ్స్ ఫస్ట్ విక్కీ అప్పటికి నాకు దీనికైతే ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. కొన్ని కామెంట్స్ అయితే నా బాబుకి డిఫరెంట్ అయితే చాలా ఉంటాయి అని చెప్పారు. ఫస్ట్లో విక్కీ అప్పుడైతే నాకు బాగా నిద్ర వచ్చేది, ఇప్పుడు నిద్ర లేదు. అంటే ఇప్పుడు గర్ల్కి ఒకటి గర్ల్ అనుకోవాలన్నా బాయ్ అనుకోవాలన్నా నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఇంకా వచ్చేసి అప్పుడు బాబు అప్పుడైతే నా స్టమక్ అనేది అయితే చాలా అంటే చిన్నగా ఉండేది, అంతగా కూడా ఏం కనిపించబోయేది. ఇప్పుడే కొంచెం మంచి అంటే కొంచెం కనిపిస్తుంది, అంటే డిఫరెంటేషన్ అయితే ఉంది. సో దీనికి కూడా నేను పాపకి మార్క్స్ వేస్తాను. దీనికి వచ్చేసి 2 పాపకైతే 2 మార్క్స్ అనుకో. ఇంకా హెయిర్ లాస్ అవుతుందని చెప్పారు బాబుకైతే, పాపకైతే ఇంకా జుట్టు పెరుగుతుంది అని చెప్పారు. ఇంకా నాకైతే ఇప్పుడు ఏం లాస్ లేదు. అప్పుడైతే బాగా ఉడుతుంది బాబు అప్పుడు, ఇప్పుడైతే ఏం లేదు. ఇది కూడా నేను పాపకే అని చెప్తాను. సో ఇంక నాకు సిమ్టమ్స్ని విక్కీకి దీనికి డిఫరెంటేషన్ చూస్తే
ఆయన ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి నాకు మొత్తం డిఫరెంటేషన్ ఉంది. సో నేను ఫైనల్గా వచ్చేసి నాకైతే బేబీ గర్ల్ అని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా నా ఉద్దేశం ఎవరైనా పర్వాలేదు, కాకపోతే నాకైతే మెయిన్ గర్లే కావాలని ఉంది. ఎందుకంటే ఇంకా ఇంట్లో ఆడపిల్ల ఉండాలి కదా, కంపల్సరీ ఉండాలి అందులో ఒకటని ఇంకా నేను బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ పాపకే ఇస్తున్నాను. సో నా సిమ్టమ్స్ విక్కీ అప్పుడు సిమ్టమ్స్ అన్నీ చూసుకుంటే దానికి దీనికైతే నాకు చాలా 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 అంటే మొత్తం డిఫరెంటేషన్ ఉంది. ఇంక ఇదేనండి ఈరోజు అయితే ఇంకా నేనైతే ఇక మొత్తానికైతే అప్డేట్ అయితే ఇచ్చేసాను. స్కానింగ్లో అయితే కొంచెం ఎంతగా మనీది అయితే జాగ్రత్తగా ఉండాలి. నేను నెగ్లెక్ట్ అయితే చాలా చేశాను బ్లడ్ విషయంలో, మనీది విషయంలో అయితే ఈ ప్రెగ్నెన్సీలో అయితే చాలా నెగ్లెక్ట్ చేశాను. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు. మెయిన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను, ఫుడ్డు అండ్ నిద్ర ఇంకా నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయొద్దు. మనమైతే మెయిన్ డెలివరీ టైంలో అయితే బాగా జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే డెలివరీ డేట్ వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ డెలివరీకి అయితే మనం అలా అనుకోలేము, ఎందుకంటే ముందు కావచ్చు ఆ డేట్ వరకు ఉండొచ్చు. సో అందుకోసమే మనము 8 months ఎండింగ్ కాకుండా అయినాక 9 months స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఎప్పుడు అవుతుందని కూడా మనం చెప్పుకోలేము. అందుకోసమే ఎక్కువ ప్రిఫరెన్స్ మొత్తం అయితే బేబీకి అయితే మనం డెలివరీ అవుతుందన్న ఆలోచన పక్కన పెట్టేసి ఎక్సర్సైజు, ఫుడ్డు, ఇంకా మిల్క్, టాబ్లెట్స్ ఇంకా ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఇంకా ఇలా చేస్తే మనకి నార్మల్ అయితే కంపల్సరీగా అవుతుంది. ఫస్ట్ నార్మల్ అయింది, సెకండ్ కూడా అవుతుందా అనేది అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. 100కి 99% అయితే నార్మలే అవుతుంది. ఇంకా సో బీచ్ ప్రజెంటేషన్ ఉంటే కూడా అవుతుందా కాదనేది అంటే నేనైతే అది చూడలేదండి. డాక్టర్ అయితే నాకు ఇలా చెప్పారు, కంపల్సరీగా నార్మల్ అవుతుందని చెప్పారు. సో నేనైతే ఇంకా నార్మల్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఉమ్మనీరు అయితే ఈ నెల రోజులు అయితే పెంచుకుంటాను. బ్లడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను, ఉమ్మనీరు కూడా అలానే పెంచుకుంటాను. ఇంకా నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.